వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ప్రపంచంలోని అత్యున్నతమైన అవార్డుల్లో ప్రధానమైన నోబెల్ పురస్కారాలు అందరికీ తెలిసిందే. అయితే ఈ నోబెల్ పురస్కారాలకు సంబంధించి ప్రతి పోటీ పరీక్షలో బిట్స్ సర్వసాధారణంగా వస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరిశీలిస్తే కరెంట్ ఇయర్లో నోబెల్ ప్రైజెస్ పొందిన వారి వివరాల గురించి అడగడంతో పాటు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కొన్ని కొత్త కోణాల్లో ఎగ్జామినర్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్న సంగతి గమనించే ఉంటారు. దీనికి సంబంధించి సిన్సియర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మాత్రమే ఈ లాజిక్ అర్థమవుతుంది. దానిపైన ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అయితే నోబెల్ ప్రైజ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అవార్డుల్ని భారతదేశంలో ఎంతమంది అందుకున్నారు, వారి ప్రముఖ వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మొదటి క్వశ్చన్, నోబెల్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఈ క్వశ్చన్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది. దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ కూడా ఇలా ఉన్నాయి. ఏ. సివి రామన్, బి. మదర్ తెరిసా, సి. రవీంద్రనాథ్ ఠాగూర్, డి. హరగోవింద్ ఖురానా. ఈ నాలుగింట్లో సరైన ఆన్సర్ సి. రవీంద్రనాథ్ ఠాగూర్. రెండవది, 1913లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్న భారతీయుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్లో ఏ. హరీష్ చంద్ర చటర్జీ, బి. అమర్త్య సేన్, సి. వెంకటరామన్ రామకృష్ణన్, డి. రవీంద్రనాథ్ ఠాగూర్. దీనికి ఆన్సరు డి. రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత మూడో ప్రశ్న, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఏ కావ్యానికి నోబెల్ బహుమతి లభించింది? దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ ఏ. గోరా, 2. బి. చిత్రాంగద, సి. గీతాంజలి, డి. ముక్తధార. వీటిలో గీతాంజలికి నోబెల్ బహుమతి లభించింది. నాలుగో ప్రశ్న, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ భాషలో రచన చేశారు? ఈ ప్రశ్నకి 4 మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్. ఏ. హిందీ, బి. బెంగాలీ, సి. సంస్కృతం, డి. పంజాబీ. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీకి సంబంధించిన రచయిత కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. ఐదవ ప్రశ్న, భౌతిక శాస్త్రంలో సర్ సివి రామన్ ఏ సంవత్సరంలో నోబెల్ పురస్కారం పొందారు? ఏ. 1920, బి. 1925, సి. 1930, డి. 1935. దీనిలో కరెక్ట్ ఆన్సరు సి. 1930. ఇక ఆరో ప్రశ్న, 1979లో 1979 నోబెల్ పురస్కారం అందుకున్న భారతీయుడెవరు? అమర్త్య సేన్, ఏ. బి. కైలాస్ సత్యార్థి, సి. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, డి. మదర్ తెరిసా. వీరిలో 1979లో నోబెల్ పురస్కారం అందుకున్నవారు మదర్ తెరిసా. డి కరెక్ట్ ఆన్సర్. ఏడవ ప్రశ్న, 1998లో ఆర్థిక రంగంలో నోబెల్ అందుకున్న భారతీయ అర్థశాస్త్రవేత్త ఎవరు? దీనికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్లో ఏ. అభిజిత్ బెనర్జీ, బి. అమర్త్య సేన్, సి. వెంకటరామన్ రామకృష్ణన్, డి. చంద్రశేఖర్. వీరిలో అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రవేత్త కాబట్టి ఆయన 98లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా 8 ప్రశ్న, కైలాస్ సత్యార్థి 2018లో నోబెల్ పురస్కారం పొందడానికి కారణం ఏమిటి? ఏ. బేటీ బచావో బేటీ పడావో ఆందోళన, బి. మేరీ బచ్పన్ ఉద్యమం, సి. బచ్పన్ బచావో ఆందోళన, డి. జాగృతి ఉద్యమం. వీటిలో ఈ కైలాస్ సత్యార్థికి సంబంధించినటువంటి ఆందోళన బచ్పన్ బచావో ఆందోళన కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కైలాస్ సత్యార్థి ఎవరి హక్కుల పరిరక్షణకు ఆందోళన జరిపారు? దీనిలో ఏ. బాల్య వివాహాల నిరోధం, బి. బాలల హక్కుల పరిరక్షణ, సి. బాల కార్మిక వ్యవస్థపైన, డి. అన్ని. దీనిలో కరెక్ట్ ఆన్సర్ బి. బాలల హక్కుల పరిరక్షణ. తర్వాత 10వ ప్రశ్న,
హరగోవింద్ ఖురానాకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది? ఏ 1966, బి 1967, సి 1968, డి 1969. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సరు సి 1968. అలాగే హరగోవింద్ ఖురానా పరిశోధనలో దేనికి నోబెల్ పురస్కారం లభించింది? దీనికి సంబంధించి ఏ జెనెటిక్ కోడ్, బి ప్రోటీన్ సింథసిస్, సి కృత్రిమ జన్యు సృష్టి. వీటిలో డి పైవన్నీ. దీనికి సంబంధించి ఆన్సరు ఈ 3 ప్రయోగాలు కూడా ఆయన చేసినటువంటి పరిశోధనలు ఉన్నాయి కాబట్టి డి కరెక్ట్ ఆన్సరు. ఇక 1983లో నోబెల్కి ఎంపికైన భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఎవరు? ఏ అభిజిత్ బెనర్జీ, బి వెంకట్రామన్ రామకృష్ణన్, సి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, డి ఎవరు కాదు. దీనిలో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983లో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. తర్వాత క్వశ్చన్, వెంకట్రామన్ రామకృష్ణన్కు 2009లో ఏ రంగంలో నోబెల్ పురస్కారం లభించింది? వెంకట్రామన్ రామకృష్ణన్కు 2009లో ఏ రంగంలో నోబెల్ పురస్కారం లభించింది? ఏ ఫిజిక్స్, బి కెమిస్ట్రీ, సి ఆర్థిక రంగం, డి సాహిత్య రంగం. వెంకట్రామన్ రామకృష్ణను రసాయన శాస్త్రవేత్త కాబట్టి ఆయన చేసిన పరిశోధనలకి కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి లభించింది. దీనికి ఆన్సరు బి. నెక్స్ట్ 14వ ప్రశ్న, 2019లో నోబెల్ పురస్కారానికి ఎంపికైన ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీ ఏ పుస్తకం రచించారు? దీనికి సంబంధించి 4 ఆప్షన్స్. ఏ వరల్డ్ ఎకనామిక్స్, బి ది పావర్టీ, సి పూర్ ఎకనామిక్స్, డి ప్లానింగ్ ఆఫ్ లైఫ్. దీనిలో అభిజిత్ బెనర్జీ రాసిన గ్రంథం పూర్ ఎకనామిక్స్. దీనికి మాత్రం నోబెల్ బహుమతి లభించింది. తర్వాత ప్రశ్న, మదర్ తెరెసాకు ఏ రంగంలో నోబెల్ పురస్కారం లభించింది? ఏ సేవారంగం, బి వైద్య రంగం, సి మహిళాభ్యున్నతి, డి సేవా సంస్థల స్థాపన. దీనికి సంబంధించి సేవా రంగంలో నోబెల్ పురస్కారం మదర్ తెరెసాకు లభించింది కాబట్టి ఆన్సరు ఏ అవుతుంది.